శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు, ద క్వాలిటీస్ ఆఫ్ ఎ డిసైపుల్. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. 13. 34 వచనం చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు కృతజ్ఞత ఇచ్చున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని. ఈ వచన భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు చెప్పిన మాట, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, మీరు ఒకరినొకరు ప్రేమించుకునుట కొనుటను బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మీరు నా శిష్యులని అందరికి ఎలా తెలుస్తుంది? మీ డ్రెస్ కోడ్ కాదు, మీ ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే స్టార్ను బట్టి కాదు మీరు నా శిష్యులని తెలిసేది. మీరు పాడే పాటలు, మీరు చేసే ప్రసంగాలు కూడా కాదు. మనము దేవుని శిష్యులని మన చుట్టూ ఉన్న వారు తెలుసుకోవాలి అంటే ఎలాగ తెలుసుకుంటారో ప్రభు చెప్పాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్న ఎడలా, ఒకరి ఎడలా ఒకరు ప్రేమను చూపుకున్న ఎడలా, నేను ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడలా, అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అర్థమైందా? క్రీస్తు శిష్యుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే, క్రీస్తు శిష్యుడు తన తోటి శిష్యుడిని ప్రేమిస్తాడు, తన తోటి శిష్యురాల్ని ప్రేమిస్తాడు, తన పొరుగు వారిని ప్రేమిస్తాడు, తన ఇంటి వారిని ప్రేమిస్తాడు, తన సంఘస్థులను ప్రేమిస్తాడు, ఇతర సంఘస్థులను ప్రేమిస్తాడు. లవ్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ ట్రూ డిసైపుల్షిప్. నిజ శిష్యత్వానికి గుర్తు ఏంటంటే ప్రేమ. మీరు ఒకరినొకరు ఇలాగ ప్రేమించుకుంటుంటే మీ మధ్య ఉన్న ఈ ప్రేమను బట్టి, మీలో ఉన్న ఈ ప్రేమను బట్టి మీరు నా వారని, మీరు నా శిష్యులని లోకం ఐడెంటిఫై చేసిద్ది, గుర్తించిద్ది. ఇక్కడ ప్రేమ అనే దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు ప్రేమల గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే, ప్రేమే నిజ శిష్యత్వానికి గుర్తు. కాబట్టి నిజ శిష్యత్వానికి, నేను క్రీస్తు వారి యొక్క నిజ శిష్యుడు అనడానికి ఏదైతే గుర్తు ఉందో ఆ గుర్తైన ప్రేమను గూర్చిన లోతుపాటు నాకు వినవాలి. ఓకేనా? కాబట్టి ప్రేమను గూర్చిన కొన్ని విషయాల్లో మనము ఈ సెకండ్ పాయింట్ లో ఈ క్లాస్ లో మనం ఉండడానికి ప్రయత్నించేద్దాం. చూడండి ఒక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఆగండి, ధర్మశాస్త్రం అంతటిని ఒక్క మాటలో చెప్పండి అంటే మనం ఏం చెప్పాలి? అంతే. అంటే ప్రేమ అనేది ఎంత అద్భుతమైందో ఆ వచ్చిన మనకు తెలియజేస్తుంది. ఒక్క ప్రేమ, ఒక్క ప్రేమ. ఈ ప్రేమే లేకపోతే ధర్మశాస్త్రానికి ఆయు పట్టు ఉండదు. ధర్మశాస్త్రం అంతటిని ఒక్క ముక్క చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో సంపూర్ణమైందంట. ప్రేమ, ప్రేమ. తిమోతికి రాసిన 2వ పత్రిక, లేకపోతే మొదటి పత్రిక 1వ అధ్యాయము
5వ వచనం చదువుకుందాం. ఏదనగా ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుపు ప్రేమయే. ఆ మాట పట్టుకోండి. ఉపదేశ సారమేదనగా అని మధ్యలో ఉన్న అన్నిటినీ పక్కన పెట్టండి. అవన్నీ చాలా కీలకమైనవి. వాటన్నిటి మనం చెప్పుకుంటే సమయం కాదు. మొదటి పదాన్ని అనుభవం కాబట్టి ఉపదేశ సారమేదనగా ప్రేమయే. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఈ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఈ 66 పుస్తకాల యొక్క సారాంశం, ఉపదేశ సారం చెప్పండి, ప్రేమ. ప్రేమ ప్రేమ ఉపదేశ సారము ప్రేమయే అన్నాడు. ఉపదేశ సారం ఏంటండి? ప్రేమ. ప్రేమ. ఒక మాట ఇలా చెప్తా. చెరుకు గెడని తీసుకెళ్ళి మిషన్ లో పెడితే ఏమి వచ్చింది? సారం వచ్చింది. దానికి సారం, రసం వచ్చింది కదా. అలాగే 66 పుస్తకాలని మనం తరచి ధ్యానిస్తే, ఇలా చెప్తా, మనం బట్టలు పిండినట్టు ఇట్లా బాగా పిండితే 66 పుస్తకాలని వచ్చే సారం ఏంటంట? ప్రేమ. బైబుల్ సారాంశం ప్రేమ, ఉపదేశ సారాంశం ప్రేమ, క్రీస్తు ప్రబోధ సారాంశము ప్రేమ, ధర్మశాస్త్ర సారాంశము ప్రేమ. చెప్పండి, ప్రేమ 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 అంతే. ఈ ప్రేమ ఎవరిలో ఉండాలి? క్రీస్తు యేసు యొక్క శిష్యురాల్లో ఉండాలి. ఈ ప్రేమ నాలో ఉంటే నేనెవరిని? క్రీస్తుకు నిజ శిష్యుడిని, క్రీస్తుకు నిజ శిష్యురాలని. ఈ ప్రేమ నాలో లేకపోతే నేను ఎవరిని కాదు? క్రీస్తు శిష్యుడిని కాదు, క్రీస్తు శిష్యురాలని కాదు. క్రీస్తు శిష్యురాలుగా చలామణి కావచ్చు, కానీ నన్ను ఆయన శిష్యుడిగా ఒప్పుకోడు. నేను శిష్యుడినండి క్రీస్తుకి, నేను శిష్యురాలని క్రీస్తుకి అని మస్తు చెప్పుకోవచ్చు, కానీ నిన్ను ఆయన శిష్యుని ఒప్పుకోవాలంటే నాలో నేను ఉండాలి ప్రేమ. ఈ ప్రేమ మనలో లేకపోతే ఆయన ఒప్పుకోడు. మనము ఆయన శిష్యులని చెప్పుకోవడానికి ఆయన ఎంత మాత్రం ఒప్పుకోడు. ఆయన సిగ్గుపడ్డాడు. ఎందుకంటే నాలో ఏం లేదు? ప్రేమ లేదు. అందుకే పౌలు అన్నాడు, మాట చూడండి, కొరింథీ మొట్టమొదటి పత్రిక 11వ అధ్యాయం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే, ఆగండి, ప్రేమ లేని వాడినైతే, అమ్మా నాకేమొచ్చు? దేవదూతల భాషలు వచ్చు, ఇంకేమొచ్చు? మనుషుల భాషలు వచ్చు. భాషల వరం ఉంది అనుకోండి, ఇన్ని భాషలు మాకొచ్చు, కానీ అలా ఏం లేదు, ప్రేమ లేదు. మరి భాష ఎట్ట మాట్లాడతా? అబ్బా సూపర్ గా మాట్లాడతా భాషలు. దేవదూతల భాషలు వచ్చు, మనుషుల భాషలు వచ్చు, కానీ అలా ఏం లేదు, ప్రేమ లేదు. అన్నాడు, ప్రేమ లేని నీ ముఖానికి దేవదూతల భాష ఎందుకురా? ఒక ఆయన పాట రాస్తే ఇలా రాశాడు, దేవదూతల భాషలు దేనికి, కరుణ లేని నీ కఠిన ముఖానికి. దేవదూతల భాషలు దేనికి, కరుణ లేని నీ కఠిన ముఖానికి. నా దేవదూతల భాషలు వచ్చండి, అసలు మందిరంలో మాట్లాడుతుంటే అబ్బా ఎట్లుండిద్దో, ఎంత భక్తి పరులు అనుకుంటారో, ఎంత భక్తి పరులు అనుకుంటారో. కానీ ఇంటికి వెళ్తే భర్తతో గొడవే, భార్యతో గొడవే, పిల్లలతో గొడవే, పక్కింటోళ్ళతో గొడవే. అవును కదా, అందరితో గొడవే, అందరిని ద్వేషించడమే. చెప్పండి, మరి ఎందుకు దేవదూతల భాషలు?
దేవదూతల భాషలో తోనే మాట్లాడిన మనుషుల భాషలన్నీ నాకు వచ్చిన ప్రేమ లేని వాడినైతే నేను ఎలాంటి మ్రోగిడి కంచు గణగణలాడు తాళం. ఆడ శబ్దమే ఉంది. ఆ శబ్దం ద్వారా ఏం ప్రయోజనం? తాళాలు చేసినట్టు మోగుతున్నాము, మోగుతున్నాం. ఏం సుఖం? ఆ శబ్దం ద్వారా ఎవడికి లాభం? చెవులు పోవడమే తప్ప, కర్ణ పేరు పగలతనే తప్ప. ఏమేమినాయట? ప్రవచించు కృపావరము పొంది మర్మములన్నీ చెప్పగలను, జ్ఞానమంతా ఎరిగిన వాడిని. అసలు నాలో ఉన్న విశ్వాసం ఎలా తెలుసా? కొండల్ని పెగలించే విశ్వాసం ఉందంట. అబ్బా, ఇన్ని ఉన్నా గాని ప్రేమ లేని వాడినైతే నేను విశ్వాసము లేని వాడనైన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. నాకున్న కృపావరాలు కొంతమంది వాళ్ళ పోస్టులు వేసుకుంటున్నారు, గోడల మీద చూస్తున్నాం కదా. 9 వరాలు కలుగున్నాయి. గారు వస్తున్నాడు. ఎన్ని వరాలు అంటే నీకు 9 వరాలు ఉన్నాయి, 90 వరాలు ఉన్నాయి. ప్రేమ లేకపోతే నీ వరాలు ఏమిటికి? ఈ 9 వరాలు ఉన్న అయ్యగారి ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడగాలి. అమ్మగారు అయ్యగారికి 9 వరాలు ఉన్నాయంట. ఎంతో సంతోషం అమ్మా. ఇంతకీ అయ్యగారి ఇంట్లో ఎట్లుంటాడమ్మా అంటే ఆమె చెప్పాలి అయ్యగారు వరాల గురించి. ఏమండి, ఈరోజు అందరూ వరాలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వరం ముఖ్యమా ఫలం ముఖ్యమా అంటే ఫలమే ముఖ్యం. మరి వరం లేకపోతే ఫలం ఎట్లా? ఈ వరాలన్నీ దేనికి దారి తీయాలి? ఫలానికి దారి తీయాలి. చెట్టు తీసుకోండి, చెట్టుకు కింద లోపల ఏర్లు ఉంటాయి. ఏర్లు కనపడతాయా? కనపడవు. కానీ ఫలము కనబడింది. ఇప్పుడు ఆ చెట్టు ఫలం ఫలించిందంటే దానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఏరులో నుంచే కదా. ఇప్పుడు చెప్పండి, ఫలం ముఖ్యమా ఏరు ముఖ్యమంటే ఏరు ఎంత ముఖ్యమో ఫలం అంతా ముఖ్యం. ఉదాహరణకు ఫలం లేదు, లోపల 9 చూస్తే ఇంత ఏర్లు ఉన్నాయి. మరి ఆ ఏర్లు ఏమిటికి? ఫలము లేకపోతే ఏరులు ఎంతెంతలా ఉన్నా సున్నా. ఈ ఏర్లు ఎందుకంటే ఫలము తీసుకురావడానికి. కృపా వరాలు ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఫలాన్ని తీసుకురావడానికి, ఒక వ్యక్తి జీవితము ఫలభరితంగా చేయడానికి వరాలు. ఎన్ని వరాలు ఉన్నా గానీ నాలో ప్రేమ అనే ఫలం లేకపోతే, ఆత్మఫలంలో ఫస్ట్ ఏంటి? ప్రేమ. ఎందుకు ప్రేమను ఫస్ట్ పెట్టి లాస్ట్ లో మొదలు పెట్టుకోకుండా? అసలు ప్రేమ లేకపోతే లైఫే లేదు, ప్రపంచమే లేదు, సమాజమే లేదు. అందుకే ఆత్మ ఫలము ఏమనగంటూ ప్రేమతో స్టార్ట్ చేశాడు. ప్రేమ మానవ జీవితానికి, మానవ కుటుంబాలకు, మానవ సమాజానికి పునాది జీవం. ప్రేమ లేకపోతున్నా ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎంత మంచి స్వరం ఉన్నా, ఎంత మంచి వరం ఉన్నా, నేను కొండల్నే ప్రకటించిన విశ్వాసం నాకున్నా, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు. చెప్పండి, క్రీస్తు శిష్యుడికి ఏముండాలి? ప్రేమించే తత్వం ఉండాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీ మధ్య ఉన్న ప్రేమను బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురన్నాడు. లోకం మనల్ని క్రీస్తు శిష్యులని తెలుసుకోవాలంటే ఒక బోర్డు పెట్టి తెలుసుకుని తిరగల. మనం క్రీస్తు శిష్యుడిని, క్రీస్తు శిష్యుడు తిరగల. బోర్డు లేకుండానే, సౌండ్ లేకుండానే మన ప్రేమను బట్టి ఏం చేయాలి? క్రీస్తు శిష్యులని చుట్టుపక్కల ఉన్నవారు ఐడెంటిఫై చేయాలి. ఉదాహరణకి ఇది మందిరం అనుకోండి. ఏం చెప్పండి? మందిరం. 750 మంది వస్తున్నాం ప్రార్థనకి. నేను మీకు పాస్టర్ గారిని, మీరందరూ అది విశ్వాసులు. ఏదో చిన్న గొడవ వచ్చింది. ఏం చేయాలి? అందరం కూర్చొని మాట్లాడుకుని, దిద్దుకుని, సరి చేసుకుని, ఒకరినొకరు క్షమించుకుని, సమాధానపడి, నిమ్మలంగా సర్దుకుని, మనుషులు ఉన్న తర్వాత వాళ్ళకి వీళ్ళు కాబట్టి ఏదో ఒకటి వస్తా ఉంటాయి, సర్దుకుని పోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రేమతో.
ఒకరినొకరు ఊర్చుకోవాలి. అట్లా కాకోకుండా మన సంఘమే బజార్‌కెక్కి తిట్టుకుని, కొట్టుకుని సంఘాన్ని 4 ముక్కలు చెక్కలు చేస్తదనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమని గ్రహిస్తారు? క్రీస్తుని బిడ్డలు కాదు. క్రీస్తుకు అవమానకరంగా మనం ఏమని మెసేజ్ ఇస్తున్నాము బయటోళ్ళకి? ఓరి నాయన ఈళ్ళేందిరా? ఈళ్ళేం క్రైస్తవులురా? రోడ్డెక్కి ఎట్లా తిట్టుకుంటున్నారు? ఎట్లా కొట్టుకుంటున్నారు? అవును కదా! ఎట్లాగా మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు మాటలేమో భలే వాళ్ళు మాటలేంటంటే ఇంకా ఇనబుద్దయిద్ది. ఈళ్ళేందిరా? వీళ్ళ బ్రతుకులేంది ఎట్లున్నాయి? వాళ్ళ అయ్యగారు ఏం వాక్యం చెబుతాడురా నాయన! కానీ వీళ్ళు ఎట్లున్నారు? మనకంటే ఇంకా ఈళ్ళు నీచంగా ఉన్నారు కదా! క్రీస్తు శిష్యులని గుర్తుపడతారా? ఒరేయ్! వీళ్ళు గురువు గారు దోషమే పోతే ఇంకో చెప్పులు ఇచ్చారురా పాపం సిలువలో. వీళ్ళు 2 చెప్పులేసుకుంటున్నారురా ఒకళ్ళకొకళ్ళు. నిజంగా ఈళ్ళు వాళ్ళ శిష్యులేనా అనుకుంటారు వాళ్ళు. ఆయన శిష్యులైతే వీళ్ళు ఇట్టనుకుంటార్రా? అలా గాకుండా మనం ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, నాకు లేకపోతే నువ్వు పెడుతూ, నీకు లేకపోతే నేను పెడుతూ, డబ్బే గాని, బట్టలే గాని, తిండే గాని ఇలాగ ఒకరినొకరు మనము అక్కచెల్లెల్లాగా సొంత రక్త సంబంధికుల్లాగా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మధ్యలో లేని ప్రేమ మన మధ్య ఉంటే ఏమనుకుంటారు? "అబ్బా! క్రైస్తవులు ఎంత ప్రేమగా ఉంటున్నారురా. వాళ్ళొకరం, వీళ్ళొకరం అయినా గాని కుల భేదాలు లేకుండా ఎంత మంచిగుంటారురా. ఒకరికి బాగాలేకపోతే 10 మంది ఎళ్లి హాస్పిటల్‌లో పడిగాపులు కాసి వాళ్ళ కొరకు పరిచర్య చేస్తార్రా, ప్రార్థన చేస్తార్రా. అవసరమైతే రూ. 10 అందరూ యేసుకుంటార్రా." ఈ మెసేజ్ ఎళ్ళాలా? ఆ మెసేజ్ ఎళ్ళాలా? ఈ మెసేజ్ అయితే వాళ్ళేం గుర్తిస్తారు మనల్ని? క్రీస్తు శిష్యులని అదే చెప్పాడు ప్రభువు. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. చెప్పండి. నిజ శిష్యత్వానికి గుర్తేంటి? ప్రేమ. ప్రేమ. ప్రేమ లేని వాడైతే వ్యర్థులమవుతాం. ప్రేమ లేకపోతే మన జీవితాలు పతనమవుతాయి. ప్రేమ లేకపోతే మన బ్రతుకులు విచ్ఛిన్నమవుతాయి. ఒక మాట చూడండి. దాని తర్వాత విషయాలు ధ్యానం చేద్దాము. ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. వీటన్నిటికి పైన ఆ పరిపూర్ణతకు అనుబంధమైన అంటే నా పరిపూర్ణత దేని మీద ఆధారపడి ఉంది? నేను పరిపూర్ణుని అని దేని బట్టి చెప్పాలి? నాలో ప్రేమ ఉంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి? క్షమించుట, సహించుట, పైనున్నాయే ఆ లక్షణాలన్నీ నాలో ఉంటాయి. జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ ఉండాలంటే, ఒకరినొకరు క్షమించుకోవడం ఉండాలంటే, ఒకరికొకరు సహనం ఉండాలంటే, వీటన్నీ మీరు కలిగి ఉండాలంటే, వీటన్నిటికి పైగా పరిపూర్ణ అనుబంధమైన ప్రేమ ధరించుకోండి. సో ఇవన్నీ కలిగి ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమకు లింక్ అప్ ఇవన్నీ. ప్రేమకు లింక్ అప్ ఇవన్నీ. సరేనా? కాబట్టి ప్రేమ అనేది ఒక నిజ శిష్యుని యొక్క గుర్తయింది. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును. నేను వ్యర్థుడును. వ్యర్థుడు. సో ఇంతవరకు మీరు చక్కగా అవి రాసుకోండి. నేను చెప్పిన వచ్చినాలన్నీ కూడా వాటిని రాసుకోండి.